ఇంకా టీవీ లేదా? ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా అవుతాను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే. టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్ ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పోలీసా? సార్ పొట్టి గడబడితే కానీ పది సర్వీస్ సార్. ఒక్క నిమిషం సార్. త్వరగా, టైం లేదు. ఏంట్రా నా కోసం నువ్వు ఒకరోజు సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ఎవరికో ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఇస్తావు? ఇస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడివి స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరి వచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా మేడ తెలియట్టు? ఫస్ట్ టైమా? 2000. అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యనే పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి, ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోండి. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు, దిట్టంగా ఉంటాడు, లావుగా. ఎవరు? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పనా? నువ్వు అడగగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాను. అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి, మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా? పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి.
100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ పర్లేదు. ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.